నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఎన్నికల బరిలో దిగబోతున్నారా? ఒకప్పుడు వైసీపీకి రెబల్ గా చుక్కలు చూపించిన రఘురామ ఈ ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీలో ఉంటారు? ఈ ప్రశ్నలు ఇప్పుడు సర్వత్రా ఇంట్రెస్టింగ్ గా మారుతున్నాయి. ఏపీలో రాజకీయాలపై ఏమాత్రం అవగాహన ఉన్నవారు ఎవరైనా నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజును ఠక్కున గుర్తుపడతారు. వైసీపీలో ఉంటూ ఆ పార్టీ అధినేత జగన్ను ముప్పు తిప్పలు పెట్టారు రఘురామరాజు. 5 ఏళ్ల పాటు స్వపక్షంలో విపక్షంలా ఉన్నారు. జగన్ను తిట్టడానికే రచ్చబండ పేరుతో రోజు రచ్చరచ్చ చేసేవారు. రెండు 2019లో నర్సాపురం ఎంపీగా వైసీపీ నుండి పోటీ చేసి విజయం సాధించారు రఘురామరాజు. అనంతరం కొద్ది నెలలకే సీఎం జగన్మోహన్ రెడ్డితో విభేదించి ఆ పార్టీకి రెబల్గా మారారు. ఇక అప్పటి నుండి నిత్యం సీఎం జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు చేస్తూ వచ్చారు. ఎప్పటికప్పుడు జగన్ విధానాలను విమర్శిస్తూ అధికార పార్టీ నేతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. అంటే జగనన్న పథకాలు నవరత్నాలు కాదు, జగనన్న కోసం రూల్స్ లేవు, అన్నిటిని బ్రేక్ చేసి పాలేరు కన్నా అసహ్యంగా పనులు చేస్తున్న సెంట్రల్ సర్వీస్ ఆఫీసర్స్, ఐఏఎస్లు, ఐపీఎస్లు నవరత్నాల్ని మరి వారి వారి విధుల నుంచి పంపించి ఎక్కడో దగ్గర వేసుకోండి. కానీ ఎన్నికల విధులకి ఈ 9గురిని ఫస్ట్ ఫేజ్లో బహిష్కరించడం జరిగింది. ఇంకా ఈ 9గురే కాకుండా ఇంకొద్ది మందిని కూడా బహుశా సెకండ్ ఫేజ్ ఉండొచ్చు అంటున్నారు. ఎందుకంటే మరి ఆ ఫేజ్లో కూడా డీజీపీ గారు ఉండొచ్చు బహుశా. ఎందుకంటే ఇన్ఛార్జ్గా ఉన్నవాళ్ళు ఎన్నికల సమయంలో ఫుల్ ఎడిషనల్ ఛార్జ్ ఉన్నవాళ్ళు ఎన్నికల సమయంలో డీజీపీగా ఉండకూడదని రూల్స్ ఉన్నాయి. సో కాబట్టి ఈవెన్ బేస్డ్ ఆన్ దట్ రూల్. ఒక సందర్భంలో రఘురామకృష్ణరాజు వ్యవహార శైలి దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆయనపై జగన్ సర్కార్ సైతం అంతే కక్షపూరితంగా ముందుకెళ్లిందన్న విమర్శలు ఉన్నాయి. రఘురామరాజుపై కేసు పెట్టిన సిఐడి 3rd డిగ్రీ ప్రయోగించడం హాట్ టాపిక్ గా మారింది. దీనిపై లోక్సభ స్పీకర్ కు సైతం ఎంపీ రఘురామకృష్ణరాజు ఫిర్యాదు చేశారు. ఐదేళ్ల పాటు ఎంపీగా కొనసాగిన రఘురామకృష్ణరాజు చివరకు జగన్ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఏ పార్టీలోనూ చేరకపోయినా బీజేపీ, టీడీపీకి సన్నిహితంగా ఉంటూ వచ్చారు. కూటమి నుండి టికెట్ ఆశించారు. ఇక పొత్తులో భాగంగా నర్సాపురం టికెట్ బీజేపీకి వెళ్లడంతో తనకే టికెట్ ఇస్తుందని భావించారు. కానీ రఘురామకృష్ణరాజును పక్కన పెట్టేసింది బీజేపీ. పార్టీకి విధేయుడిగా ఉన్న భూపతిరాజు శ్రీనివాసవర్మను అభ్యర్థిగా ప్రకటించింది. అయితే బీజేపీ నుండి తనకు టికెట్ దక్కకపోవడానికి సీఎం జగనే కారణమంటూ రఘురామకృష్ణరాజు విమర్శించారు. నిమిషం దాకా నాకు తెలియదు. ఎన్నికల్లో నేను పాల్గొంటాననేది నా విశ్వాసం. గతంలో కూడా అదే చెప్పా, మళ్ళీ అదే చెప్తున్నా. ఏదన్నా ఉంటే బస్సులో ఉన్నాయని అడిగితే నాకు తెలియదు. తెలుగుదేశం పార్టీలో ఎప్పుడు చేరబోతున్నారు? తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో ఉండగా చంద్రబాబును కలిసిన సందర్భంలో రఘురామరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో పోటీ చేస్తారని తనకు విశ్వాసం ఉందన్నారు. ఎక్కడి నుండి పోటీ చేస్తాననేది ఆఖరి నిమిషం వరకు తనకు కూడా తెలియదన్నారు రఘురామకృష్ణరాజు. దాంతో రఘురామరాజు ఎక్కడి నుండి పోటీ చేస్తారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. తెలుగుదేశం పార్టీకి సేఫ్ ప్లేస్ గా ఉన్న స్థానం నుండి ఇస్తారని చంద్రబాబు రఘురామకు హామీ ఇచ్చినట్లుగా సమాచారం. ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజును అభ్యర్థిగా ప్రకటించింది తెలుగుదేశం. ఆయన్ను తప్పించి రఘురామకు టికెట్ ఇచ్చేలా అంగీకారం కుదిరిందని తెలుస్తోంది. ఇక కూటమి అధికారంలోకి వస్తే తాను ఏ పదవి ఆశిస్తున్నది తేల్చి చెప్పారు రఘురామ. తనను స్పీకర్గా చూడాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పుకొచ్చారు. ఒకవేళ రఘురామ స్పీకర్ అయితే అదే సభను జగన్ను ఎదుర్కోవాల్సి వస్తే రాజకీయం రసవత్రంగా మారుతుందన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి.